కర్నూలులో విద్యుత్ స్తంభం కూలిన ఘటనలో ఓ విద్యార్థి త్రుటిలో ప్రమాదం తప్పించుకున్నాడు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కాంట్రాక్టర్పై కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఏఈ, మున్సిపల్ కమిషనర్కు నోటీసులు ఇచ్చారు. కర్నూలు అశోక్ నగర్లో కాలువల మరమ్మతుల కోసం గుంతలు తవ్వారు. దీంతో అక్కడున్న విద్యుత్ స్తంభం బేస్ బలహీనపడి కూలింది. అదే సమయంలో ఓ విద్యార్థి అటువైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. విద్యుత్ స్తంభం కూలడాన్ని గమనించిన స్థానికులు గట్టిగా అరిచి బాలుని అలర్ట్ చేశారు. దీంతో అప్రమత్తమైన విద్యార్థి పరుగులు పెట్టాడు. రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలులో మున్సిపల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఒక బాలుని ప్రాణాల మీదకి తెచ్చింది. ఆ బాలుడు అప్రమత్తంగా ఉండడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. విద్యుత్ స్తంభం మీద పడే సమయంలో ఆ బాలుడు గుర్తించి వెంటనే వెనక్కి వెళ్ళిపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం కర్నూలు అశోక్ నగర్లో ఉన్నాం. ఇక్కడ మున్సిపల్ కాలువల నిర్మాణం జరుగుతోంది. విద్యుత్ స్తంభాలను కూడా మార్చే పనులు కొనసాగుతున్నాయి. అంటే వాస్తవంగా ఇలాంటి నిర్మాణాలు జరిగేటప్పుడు విద్యుత్ శాఖ అట్లాగే టెలికాం శాఖకు సమాచారం ఇస్తే 3 శాఖల సమన్వయంతో ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. నిబంధనల ప్రకారం కూడా వారికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. అయితే ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నరసింగరావు విద్యుత్ శాఖకు కానీ టెలికాం శాఖకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా ఇక్కడ కాలువలు తవ్వి పనులు చేపట్టారు. అందులో భాగంగానే ఇక్కడ కాలువలు తవ్విన తర్వాత మనం చూస్తున్న ప్రాంతంలోనే ఉన్న విద్యుత్ స్తంభం లోపలికి, అంటే కాలువ తవ్వినప్పుడు లోపల గ్రిప్ పోయింది. అది ఒక్కసారిగా పక్కకు ఒరిగి మనం చూస్తున్న ఈ తెల్ల భవనం పైన విద్యుత్ స్తంభం పడింది. దాంతోపాటు ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి కూడా నిర్ణయించారు. మనం స్థానికంగా ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు నిన్న ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, ఇంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు నిన్న ఎట్లా జరిగింది? నిన్న ఏం లేదు సార్. నిన్న జరిగేటప్పుడు మున్సిపాలిటీలో దొగుతున్నాడు. మున్సిపాలిటీ దొగుతుంటే అక్కడ మనుషులు పెట్టి దొగుతున్నాడు. స్తంభం దగ్గర దొగేటప్పుడు ఏమవుతుందంటే అది మట్టి పోలికి దగ్గర జారిపోయినప్పుడు అది పైన కరెంట్ 11 kg వెయిట్ ఎక్కువ పడి అవతల నుండి పడి స్తంభం ఈ పాత స్తంభం అవుతే దండని కింద పడితే పైనుంచిగా ఒక వ్యక్తి అరిచినాడు పిల్లోనికి. అరే బాబు ఇటు వెళ్ళిపోరా, తొందరగా వెళ్ళిపోంటే పోయిన ఆ వ్యక్తి సెకండ్కి కింద స్తంభం పడి వైర్ అంతా ఫెయిల్ అయ్యి కాలిపోయింది, బూడిది అయింది మొత్తం. ఇక్కడ అప్పుడు పవర్ సప్లై ఉండిందా? పవర్ సప్లై ఉంటే అప్పుడు పవర్ సప్లై అది టచ్ చేయి మీకు బగ్గని పేలి కింద స్తంభం పడి ఆ పిల్ల జస్ట్ ఇంత ఒకే సెకండ్ కారణం వల్ల నిర్లక్ష్య ప్రాణాలను కాపాడుకునే పిల్లని. లేకపోతే ఎప్పటికీ పిల్లడు సమాధితున్న పాపం దేవుని దేవులా కాపాడిన పిల్లోనికి. ఏమంటే ఇది ఈ దోగేటప్పుడు ప్రాబ్లం ఏమంటే ఆల్రెడీ మీకు మట్టి ఉంది, జారిపోతుంది ఆడ మట్టి. అది దోగి మట్టి మొత్తం జారిపోయి స్తంభం బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది. అవుట్ అయినప్పుడు ఇంకా ఆ స్తంభానికి వెయిట్ అవతల స్తంభం పడి ఈ స్తంభం ఇట్లా కింద పగిలి అప్పుడే పైనుంచిగా మనిషి ఒక అరిస్తేనే అరే బాబు తప్పించుకో వెళ్ళిపోరా, తొందరగా పారిపోరా అంటే ఆ పిల్లలు అటెండ్ వెళ్ళిపోయినాడు. ఆ పిల్లలు ఇక్కడ స్కూల్ పిల్లలు ఉన్నారు, ఆ పిలిచానికి వచ్చినాడు. పిలుచుకున్న పిల్లలు దేవుని ప్రాణాలు మాత్రం కాపాడు. ఇది కూలిపోయిన స్తంభాన్ని మనం ఒకసారి చూద్దాం. స్తంభం పూర్తిగా విరిగిపోయింది, నేల కూలింది. ఆ క్షణంలోనే విద్యార్థిపై పడే సందర్భంలో అఖిల్ అప్రమత్తం కావడంతోనే ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు ఇలాంటి పనులు చేపట్టే సమయంలో వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాలి. ఈ సంఘటనలో ఏఈకి అలాగే ఎమ్యూనిటీ సెక్రటరీకి కూడా మున్సిపల్ అధికారులు నోటీస్ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.